కార్తీక మాసం సందర్భంగా కాకినాడ గుడారిగుట్ట జర్నలిస్ట్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ రామసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఉత్తరాది మఠాధిపతుల శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం మధ్వ పురోహితుల యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రామసహిత సత్యదేవ దాసాంజనేయ ఉమా సాంబశివలింగం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మద్వేష్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య నాడు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంధకారం తొలగి భక్తులందరికీ భగవంతుని కృపతో ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యము సిద్ధిస్తుందన్నారు. గురువారం శ్రీ పద్మనాభ తీర్థ ఉత్తరారాధనను ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ నవబృందావన ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారని గుర్తు చేశారు. నిత్యము దీపారాధన కార్యక్రమం ప్రతి గృహంలో నిర్వహించడం సాంప్రదాయమైనప్పటికీ ఇటువంటి పర్వదినాల్లో సామూహికంగా అధిక సంఖ్యలో దీపాలను వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురాం, ఉదయగిరి శేషగిరిరావు, పన్యాల బుజ్జి, పిల్లి శ్రీనివాసరావు, పుట్టా సోమన్న చౌదరితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీమతి తుంగమణి, శ్రీమతి మౌనికలు దాసరి కీర్తనలను ఆలపించారు. కార్తీక మాసం అమావాస్య, అలాగే పద్మనాభ తీర్థుల వారి యొక్క ఉత్తర ఆరాధన మహోత్సవం నవబృందావనంలో అత్యంత వైభవంగా స్వాముల వారి చేత జరుగుతోంది. ఈ కార్తీక దీపోత్సవం అష్టోత్తర దీపోత్సవం కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే 108 కన్నా ఎక్కువ భక్తులందరి యొక్క గోత్ర నామములతో వారి వారి నక్షత్రములతో స్వామివారు అయినటువంటి మా గురువులు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున ఈ యొక్క సత్యప్రమోద తీర్థుల వారు ప్రతిష్ఠించినటువంటి సత్యప్రమోద తీర్థుల వారి యొక్క మందిరమునందు ఈ యొక్క అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగినది.